డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం జాతీయ ప్రాజెక్టుగా మారబోతుందా? పోలవరం తరహాలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక ఆసక్తి, ఇంట్రెస్ట్ చూపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? దీనికి అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పిలిచేందుకు ప్రత్యేకంగా మరొకసారి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పయనం అవుతున్నారు. అలానే సతీ సమేతంగా వెళ్ళి ఈసారి ఆయన ఇన్వైట్ చేయబోతున్నారు. ఇక ప్రధాని రాక కోసం ఈసారి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. దీనికి పెద్ద విశ్లేషణలు కూడా అవసరం లేదు. కేవలం అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, వేదిక స్థాయిని గమనిస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా మంత్రి నారాయణ ఈ ప్రాంతంలో పర్యటించారు. 5 లక్షల మంది వచ్చేటువంటి వేడుకగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. సో ఆ క్రమంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక భారీ వేదికని ఏర్పాటు చేస్తున్నారు. భారీ వేదికతో పాటు వచ్చేటువంటి అతిథులకి సంబంధించి వారిని ఆహ్వానించి వారిని రిసీవ్ చేసుకునేటువంటి విధానం, సామాన్య ప్రజానేకానికి ఇందులో భాగస్వామ్యం కల్పించేటువంటి విధానం, ఇవన్నీ కూడా. ఎందుకంటే మధ్యాహ్నం 4 గంటల 3:30 ఆ సమయంలో అమరావతి ప్రాంతంలో ప్రధానమంత్రి 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత అమరావతిలో ఒక ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఆయన రోడ్ షోకి గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది. కనీసం 1,00,000 మంది ప్రజలతో స్వాగతం ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక ఈ వేడుకకి దాదాపుగా 5 లక్షల మంది వస్తారని ఒక అంచనా వేస్తున్నారు. సభా వేదిక దగ్గర కనీసం 50,000 మంది కూర్చునే విధంగా భారీ ప్రణాళికను రూపొందిస్తున్నారు. సభా వేదిక పైన అమరావతి రాజధాని రైతులను కూడా కూర్చోబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు, ఇన్ని ప్రాధాన్యాలు ఎందుకు ఇస్తున్నారనేటువంటి అంశాలకి ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి సమాధానం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్రం తీసుకున్నటువంటి స్మార్ట్ సిటీస్ పథకాల్లో భాగంగా అనేక నూతన నగరాలు నిర్మించాలి. ఉన్నటువంటి నగరాల్ని పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాటికి ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా వాటిని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి రాష్ట్రంలో కూడా కొత్త నగరాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో అదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అమరావతి నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి దాన్ని ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి అమరావతి పర్యటన సందర్భంలో 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు దాదాపుగా అన్ని అమరావతిలోనే ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు 1,00,000 కోట్లు లేవు, 1,00,000 కోట్లతో కట్టాలా అనేటువంటి విమర్శలు ఎదుర్కొన్నటువంటి అమరావతి ప్రాంతం ఇప్పుడు 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్కి వేదిక కాబోతుంది. ఏదైతే విమర్శగా వచ్చిందో దాన్ని తిప్పికొట్టేటువంటి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కేంద్రం నుంచి కూడా దీనికి క్లియరెన్స్ వచ్చినట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి రాక కోసం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఎటువంటి ప్రకటన చేస్తారనేటువంటి ఆసక్తి కూడా ఈ అంశాలను గమనించిన తర్వాత మరింత ఉత్కంఠని రేపుతుంది. ముఖ్యంగా ప్రధానమంత్రితో చంద్రబాబు నాయుడు భేటీ, ఆయనకి ఆహ్వానం పలికిన తర్వాత మరికొన్ని అంశాలపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద 15 రోజుల ముందుగానే సభావేదిక నిర్వహణకు సంబంధించి, సభావేదిక నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రులతో ఒక ఉప కమిటీని వేయడం ద్వారా ప్రణాళికను ముందుకు తీసుకెళ్ళింది. అధికారులకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు అమరావతి ప్రాంతంలోకి ఎంటర్ అయ్యేటువంటి క్రమంలో కూడా 8 మార్గాల్ని సిఆర్డీఏ అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ మొత్తం 9 మార్గాలను గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కాలినడకన తిరిగి అన్నింటినీ సమీక్షించిన తర్వాత 8 మార్గాల్ని ఫైనలైజ్ చేశారు. అమరావతిలోకి ఎంటర్ అవ్వడం, సభా ప్రాంగణానికి ఎంటర్ అవ్వడం, అలానే విజయవాడ వెస్ట్ బైపాస్ని కూడా రాకపోకలకు వినియోగించడం, ప్రధానమంత్రిని ఆ మార్గంలోనే తీసుకొచ్చేటువంటి ఆలోచన చేయడం, వీటన్నిటిపైన కూడా కసరత్తు జరుగుతుంది. సో ఫైనల్ డ్రాఫ్ట్ అనేది 2-3 రోజుల్లో క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ అక్కడ సభావేదిక వద్ద మాత్రం ఒక 34 ఎకరాలు ప్రత్యేకంగా పార్కింగ్ కోసమే కేటాయిస్తున్నారు. 9 ప్రాంతాల్లో పార్కింగ్ కావాల్సినటువంటి సదుపాయాలను కల్పించబోతున్నారు. ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఎండాకాలం మొదలైపోయింది, ఎండలు ఎక్కువగా ఉంటాయి. పైగా విజయవాడ, గుంటూరు మధ్య ఎండలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఎవరు కూడా ఎండల వలన ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా వీలైనన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ భారీ వేదిక వద్ద రాబోయేటువంటి 10 రోజుల పాటు మొత్తం అన్ని ఏర్పాట్లు, ఎందుకంటే
ప్రధానమంత్రి మే 2వ తేదీన వస్తారు కాబట్టి ఇంకా 8 రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రతిరోజు బాధ్యత కలిగినటువంటి కొందరు అధికారుల్ని నియమించడం ద్వారా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మంత్రి నారాయణ కూడా 2 రోజులకు ఒకసారి ప్రాంగణం దగ్గర పర్యటనలు చేసేటువంటి అవకాశం ఉంది. కనీస సౌకర్యాల దగ్గర నుంచి రాకపోకలు, వచ్చిన వాళ్ళు వెళ్ళేటువంటి విషయంలో కూడా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తుంది. ఒకవేళ కేంద్రం ఈ మాటలే నిజమై కేంద్రం ఒక జాతీయ ప్రాజెక్టుగా కనుక ప్రకటిస్తే అమరావతి సాకారం అనేది అత్యంత సమీపంలో ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం దీని నిర్మాణ బాధ్యతను పర్యవేక్షించేటువంటి సంస్థలాగా వ్యవహరించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మిగిలిన అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అమరావతికి నరేంద్ర మోడీ ఈసారి ఎలాంటి వరాన్ని ఇస్తున్నారు అనేటువంటి విషయంలో చాలామందిలో ఆసక్తి ఉంది. ఫైనల్గా ఇది ఒక జాతీయ ప్రాజెక్టుగా గుర్తించే అవకాశం ఉందనేటువంటి సంకేతాలు రావడం అనేది అమరావతి వాసులకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి శుభసూచకంగా భావించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.